తేదీ 17/6/2020 సంవత్సరం గట్లకానాపూర్ గ్రామం లోపల ఒక స్త్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని ఎస్ఐ పెద్దమందరికి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్ అయిన సీన్ ఆఫ్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక రేణుక అనే 41 years ఓల్డ్ లేడీ మూడుగా ప్లస్ సస్పిషియస్ అబ్జర్వేషన్లో పడి ఉంటే వాళ్ళ కూతురు కంప్లైంట్ వెన్నెల కంప్లైంట్ మీద ఒక క్రైమ్ నెంబర్ 79/2025 అండర్ సెక్షన్ 103 and 64(2) అంటే రేప్ విత్ మర్డర్ కింద ఎస్ఐ కేసు నమోదు చేసి ఇమీడియట్లీ సిఐ కొత్తకోటకి ఇన్ఫార్మ్ చేస్తే సిఐ కొత్తకోట తన సిబ్బందితో వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్కి రావడం జరిగింది. అక్కడికి క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ పిలిపించి క్షుణ్ణంగా దర్యాప్తు చేయడం జరిగింది. చేసి అక్కడ ఇంక్వెస్ట్ రాసి ఈఎంఐ నిమిత్తం డెడ్ బాడీని హాస్పిటల్ పంపించి స్టేట్మెంట్ విలేజ్లో రికార్డ్ చేశాడు. హాస్పిటల్ దగ్గర రికార్డ్ చేసి ఈఎంఐ అయిపోయిన తర్వాత డెడ్ బాడీని ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యూనరల్కు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఈ కేసుకు కారణం ఎవరున్నారన్న అనుమానాస్పదంగా తిరుగుతుంటే ఈ కుర్మూర్తి అనే వ్యక్తి ఈ రేప్ విత్ మర్డర్ కారణం ఉన్నదని అనుమానాస్పదంగా తీసుకొచ్చి నిన్ననే తీసుకురావడం జరిగింది. ఆయన తరో ఇంటరాగేషన్ చేస్తే ఆయన తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దీనికి మోటివ్ ఏంటంటే ఈ కురుమూర్తికి అక్కడ ఉన్న రేణుకకి ఇద్దరికి ఆమెకు హస్బెండ్ లేడు. ఈయన కురుమూర్తి వైఫ్ కూడా వేరే దగ్గర ఉంటున్నది. వీళ్ళిద్దరికి చిన్నగా ఇంటిమేసీ ఉన్నది. ఇద్దరికి లీగల్ ఇంటిమేసీ ఉన్నది. ఈయన ప్రకాశం డిస్టిక్ కనిగిరిలో మెగా కంపెనీ లోపల లేబరర్గా పనిచేస్తాడు. ఈ రైతు బంధు డబ్బులు పడ్డాయని తీసుకొని తన ఊరికి వచ్చి 1000 రూపాయలు తీసుకున్న తర్వాత వీళ్ళిద్దరు కలుసుకున్న తర్వాత అక్కడ ఇద్దరు కలిసి లిక్కర్ కన్జ్యూమ్ చేసి ఐసోలేటెడ్ ప్లేస్ ఎవరైతే ఓనర్స్ లేరో ఆ ఇంట్లో పోయిన తర్వాత నైట్ 9 నుంచి 9:30 మధ్య ఇద్దరు సెక్సువల్గా పార్టిసిపేట్ అవుతారు. తర్వాత మాట విరిగి ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీస్తుంది. ఇద్దరు ఒకరికొకరు తిప్పుకున్న తర్వాత ఈ కురుమూర్తి ఆమెను కొడతాడు. ఆమె తిరుగుతుంటే బలంగా గోడకేసి కొట్టడం వల్ల హెడ్ ఇంజరీ అయింది. ఈ కొట్టడం వల్ల మల్టిపుల్ ఇంజరీస్ అయ్యి అక్కడ పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ చనిపోయిందని తెలుసుకుంటే పోలీసులకు అనుమానం తీసుకొస్తే తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇమీడియట్ కేసు రిజిస్టర్ చేసి నేరాన్ని ఛేదించడం లోపల మన పెద్దమందడి ఎస్ఐ శివకుమార్, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ రాంబాబు చాలా చాకచక్యంగా నిన్ననే కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాస్ట్ ఆమె ఎస్సీ ఉంది కాబట్టి ఈయన అక్యూజ్డ్ బీసీ కమ్యూనిటీ కాబట్టి ఇది SC/ST సెక్షన్ కింద ఆల్టర్ చేసి ఈరోజు అక్యూజ్డ్ని అరేంజ్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది.